రివెంజ్ దేనికని చెప్పండి? ఓహ్! ఆ మాట తప్పినందుకు. ఓకే. ఫైన్. నేను మీ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఫేస్ వాష్ చేసుకోవాలి. బట్ టుమారో నేను కాల్ చేయను. అలా అయితే ఓకేనా? అలా అయితే నేను మీ రివెంజ్ ప్లాన్ అయితే యాక్సెప్ట్ చేస్తాను. రివెంజ్ మీన్స్ ఎలా అంటే ఇంకెప్పుడు చేయను, మాట్లాడను అంటే అప్పుడు ఇస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను చేసినా బట్ మళ్ళీ చేస్తానని చెప్పారు కదా! మళ్ళీ చేస్తాను అని చెప్పి నాకు చేయలేదు. సో, నేనిప్పుడు ఎలా తీసుకోవాలి? ఆ! ఓకే. బాయా? బాయ్ ఎందుకు పెడుతున్నారు? నాని గారు ఆగండి. నేను చెప్తున్నా కదా టుమారో చేస్తానని. దిస్ ఛాలెంజ్ మీన్స్ నేను యాక్సెప్ట్ చేస్తాను. రివెంజ్ ప్లాన్ అంటే ఇది రివెంజ్ కాదు కదా! మీరు చెప్పండి. నేనిప్పుడు చేస్తాను. మళ్ళీ మీరెప్పుడు నన్ను అడగకూడదు. అలా అయితే నేనిప్పుడే వెళ్ళి మగ్గులో వాటర్ తీసుకొనొచ్చి కడుక్కుంటా. లేకపోతే ఫోన్ తీసుకెళ్ళైనా కడుక్కుంటా. కన్నా నిద్రపోయాలి. ఇంకా నాన్నగారు తిన్నారా? ఏం తిన్నారు మీరు? యెస్. చేస్తాను. చేసిన తర్వాత కావాలంటే నేను ఈ రివెంజ్ ప్లాన్ అనేది యాక్సెప్ట్ చేస్తా. ఓకేనా? మేబీ నేను చేయకపోతే. అది నాకు తెలీదు. నేను చెప్పేదైతే చెప్తాను నానిగారు. బట్ తను ఎలా తెలుసా? చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నాకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఓన్ సిస్టర్ కాబట్టి నేను చెప్తున్నాను. తను ఒకరితో మాట్లాడకూడదు అంటే మాట్లాడదు. అస్సలు మాట్లాడదు. అది నాతో అయినా, మా అక్కతో అయినా, ఎవరితో అయినా సరే మాట్లాడకూడదు అంటే వన్స్ డిసైడ్ అయిందంటే ఎవరితోనూ మాట్లాడదు తను. బట్ నేను అడుగుతాను. ఈరోజు అడుగుదామనే చేసిన బట్ మిస్ అయింది. సో టుమారో అయితే నేను అడుగుతాను. లెట్స్ సీ. ఒకవేళ నా వల్ల అవ్వకపోతే నేను నిజంగా మీరు చెప్పిన హ్యాండ్ వాటర్లో పెట్టడం అవ్వచ్చు, లేకపోతే గుంజీలు మాత్రం నేను లైవ్లో చేయను. అండ్ ఇప్పుడేంటి ఫేస్ వాష్ చేయమను అదైనా సరే, అండ్ 30 మినిట్స్ చెల్లో వెళ్ళి నిలబడమన్నారు కదా, అదైనా సరే. ఈ మూడిట్లో ఏదైనా సరే నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాను. ఓకేనా? నా వల్ల కాదు అని నాకు టుమారో మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా, సో అప్పుడు జాతకం చెప్తారా? నాకు తెలీదండి వినోద్ రెడ్డి గారు. ఓకేనా నానిగారు? 30 మినిట్స్ మీరు చెప్పినట్టే చెల్లో నిలబడతా. క్లైమేట్ ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది అండ్ మార్నింగ్లో కూడా ఎక్కువ ఉంటుంది. సో మీరు మార్నింగ్ నిలబడమంటే మార్నింగ్ నిలబడతా, నైట్ నిలబడమంటే నైట్ నిలబడతా. ఒకవేళ మీరు నిలబడమంటే నేను ఇంకా ముందుగానే పోయి నిలబడతా. అటు మరి 10 o'clock అంతా వెళ్ళి నిలబడితే అవుట్ సైడ్ ఉంటారు. ఇంకా నాన్నగారు ఏం జరుగుతుంది? మార్నింగ్ 4 AM